నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటా ఈడ ఉంటా అంటున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. ఏపీలో ప్రధాన పార్టీగా ఉండాలంటే తెలంగాణలో దుకాణం క్లోజ్ చేసుకున్న చేదు అనుభవాలను గతంలో కొన్ని పార్టీలకు ఎదురయ్యాయి. కానీ ఏపీతో పాటు తెలంగాణలోనూ రాజకీయ భవిష్యత్తును సృష్టించుకోవాలని చూస్తున్నారట పవన్. ఆ వ్యూహంతోనే మున్సిపల్ బరిలోకి దిగాలని చూస్తున్నారట. మరి పవన్ రెండు పడవల ప్రయాణం సక్సెస్ అవుతుందా? జనసేన పార్టీని తెలంగాణ పట్టణ ప్రజలు ఆదరిస్తారా? తెలంగాణ రాజకీయాల్లో జనసేన ఏ మేరకు ప్రభావం చూపనుంది? అసలు ఈ వ్యూహం వెనక కారణం ఏంటి? ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో ప్రభంజనం సృష్టించి కూటమి ప్రభుత్వంలో భాగమైన జనసేన తెలంగాణలోనూ పార్టీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. రాజకీయ పార్టీగా ఇక్కడ ఉనికి చాటుకోవాలని చూస్తోంది. అందుకోసం ఎవరూ ఊహించని విధంగా త్వరలో తెలంగాణలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి సయ్యంటోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ అనూహ్య నిర్ణయం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు దారితీస్తోంది. జనసేన పుట్టిన తొలినాళ్లలో తెలంగాణ పైన గట్టిగానే ఫోకస్ చేశారు పవన్. కానీ ఇక్కడి రాజకీయ పరిస్థితులు అంతగా కలిసి రాకపోవడంతో పూర్తిగా ఏపీపైనే పవన్ దృష్టి పెట్టారు. ఉంటే ఏపీలో, లేకుంటే తెలంగాణలో ఏదో ఒక చోట మాత్రమే రాజకీయ పార్టీగా మనుగడ సాధించే పరిస్థితులు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొనడంతో జనసేన ఏపీకే పరిమితమైంది. 2018లో జనసేన బీజేపీకి మద్దతు తెలిపినా పెద్దగా రాణించలేదు. 2019లో ఏపీలోనూ ఘోర ఓటమి చవిచూసిన జనసేన 2024లో అంతే స్పీడ్తో బౌన్స్ బ్యాక్ అయింది. టీడీపీ, బీజేపీతో జట్టుకట్టి పోటీ చేసింది. ఏపీలో భారీ విజయం సాధించి తొలిసారి ప్రభుత్వంలోకి వచ్చిన పవన్ తెలంగాణలోనూ పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలనే అందుకు పునాదిగా వాడుకోవాలని చూస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో జనసేన బలమైన ప్రధాన పార్టీగా లేకపోయినా ఇక్కడ జనసేన కార్యకర్తలకు, పవన్ అభిమానులకు కొదవలేదు. పైగా తెలంగాణ పట్టణ ప్రాంతాల్లో ఏపీ సెటిలర్స్ గణనీయమైన స్థాయిలోనే ఉన్నారు. దీంతో తెలంగాణలో జనసేన బలంగా ఉన్న స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇక మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న జనసేన తెలంగాణ నేతలతో ఆయన మాట్లాడుతూ పార్టీ పోటీ చేస్తే ఎలాంటి విజయ అవకాశాలు ఉంటాయన్న దానిపై లోతుగానే విశ్లేషణ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భారీ సంఖ్యలోనే అభిమానులు ఉన్నారు. మెగా కూడా అండగా నిలిచే ఛాన్స్ చాలా మేరకు ఉంది. తెలంగాణలో జనసేన బలమెంత? ఇదే ఇప్పుడు చర్చగా మారింది. తెలంగాణలో పవన్ కళ్యాణ్కు మంచి ఫాలోయింగ్ ఉన్నా అది ఓటు బ్యాంకుగా మారుతుందా అనేదే ప్రశ్న. తెలంగాణలో బలంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్లను తట్టుకుని జనసేన ఎంత మేరకు మున్సిపల్ ఎన్నికల బరిలో ముందుకు సాగుతుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది. పవన్ అభిమానుల్లో ఎక్కువగా యువత మాత్రమే ఉంటారు. మరి ఈ యూత్ తలపండిన రాజకీయ పార్టీల ఎత్తులను ఎలా తట్టుకుని అడుగులు వేస్తుందో చూడాలని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికలంటేనే ధన ప్రవాహంలా మారింది పరిస్థితి. మరి జనసేనలో ప్రజల్లో పేరున్న బలమైన నేతలతో పాటు ఆర్థికంగా తట్టుకునే శక్తి ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో జనసేనకు క్షేత్రస్థాయిలో పునాది లేదు. పవన్ ఫేస్ వాల్యూ మేరకు మాత్రమే తెలంగాణలో జనసేన మనుగడ సాగిస్తోంది అన్నది బహిరంగ రహస్యం. తెలంగాణలో రాజకీయ పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఓ కూటమి. కానీ తెలంగాణలో ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది? మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగా బరిలోకి దిగేందుకు తెలంగాణ బీజేపీ సిద్ధమవుతోంది. తెలంగాణలో బీజేపీ బలంగా ఉందని, ఈ నేపథ్యంలో పొత్తుల సహాయం లేకుండానే ఒంటరిగా పోటీ చేసే ఆలోచన తమకు ఉందని టీబీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు ఇప్పటికే స్పష్టంగా చెప్పేశారు. మరి మున్సిపల్ పోరులో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఉంటుందా లేక ఒంటరిగా దిగుతుందా అన్నది చూడాలి. ఇక బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు ఏపీలో అప్పటి రాజకీయ పరిస్థితి మేరకు ఏర్పడినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని టీబీజేపీ నేతలు అధిష్టానం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు కూడా ఇక్కడ బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. అయితే బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మంచి పరిచయం ఉంది. ఏపీలో టీడీపీ, బీజేపీ మధ్య సఖ్యత విషయంలో పవన్ చూపిన చొరవ అంతా ఇంత కాదు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల విషయం కూడా పవన్ బీజేపీ పెద్దలతో మాట్లాడే అవకాశం లేకపోలేదు. ఢిల్లీ బీజేపీ ఆదేశాలు తెలంగాణ బీజేపీ పాటించక తప్పదు. తెలంగాణలో టీడీపీ బలం నామమాత్రమే అయినా అది ప్రత్యర్థుల విజయంపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. మొత్తానికి తెలంగాణలో సత్తా చాటేందుకు జనసేన అధినేత ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో వేచి చూడాలి.